వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పుల్ లాంటిది. మన కడప జిల్లా ప్రొద్దుటూరు నందున్నాము. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమంలో ఉన్నటువంటి టీడీపీ నాయకుడు ఎక్స్-ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య వారి ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెంబర్గా ప్రకటించారు. బీసీ కార్యకర్త మీ అభిప్రాయం ఏమిటని పి గోపాలకృష్ణ వారి మాటల్లోనే విన్నాము. బీసీ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నామినేట్ పదవుల పంపిణీలో బీసీ నాయకుడికి ఆయన స్థాయికి తగ్గ పదవిని ఇవ్వలేదని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందినటువంటి డాక్టర్ పుల్లయ్య గారికి ఆయన బీసీ టీడీపీ నాయకుడిగా బీసీ సంఘంలో విద్యా రాజకీయ మేధావి సంఘానికి చెందిన వ్యక్తి. ఈయన ఎంఏ, ఎంఫీల్డ్, పిహెచ్డి, డాక్టరేట్, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి 5 సంవత్సరాలు లెక్చరర్గా, 26 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా, 26 సంవత్సరాలు రాజకీయాల్లో పాల్గొన్న వ్యక్తి. ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీ మెంబర్గా ఇవ్వడం అంటే ఆయన స్థాయిని చాలా దిగజార్చడం. కేవలం అది ఒక టీడీపీ కార్యకర్తకి ఇవ్వాల్సిన పదవి. నెల్లూరు, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఈయన అబ్జర్వర్గా పనిచేసి పుట్టపర్తి నియోజకవర్గంలో మరియు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ఈయన కృషి చేశారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి పదవిని ఇవ్వడం అంటే ఒక బీసీ నాయకుడిని అవమానపరిచినట్లుగా నేను భావిస్తున్నాను. అట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బీసీ నాయకుల పట్ల పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, జిల్లాలోనే సీఎం ఉన్నప్పుడు ఎన్నో ఒడుదుడుకులు వచ్చినప్పటికీ టీడీపీ పార్టీకి నాయకుడిగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు ఇలాంటి పదవి ఇచ్చి అవమానించడం అంటే ఒక బీసీని చాలా అవమానించినట్లుగా నేను భావిస్తున్నాను. ఒకసారి పునరాలోచన చేసి ఆయన స్థాయికి తగ్గట్లుగా సముచిత న్యాయం కల్పించాలని ఒక బీసీ కార్యకర్తగా నేను విన్నవించుకుంటున్నాను. ప్రస్తుతం ఈ టీడీపీ ప్రభుత్వంలోనైనా బీసీలకు న్యాయం జరగాలని గాంధీ మహాత్ముని వద్ద కోరుకుంటున్నాను.